వెల్కమ్ టు రియల్ ప్రాపర్టీ. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి హబ్సిగూడ రామాంతపూర్ దగ్గరలో ఉంది. ఇది వచ్చేసి మనకి రామాంతపూర్ హబ్సిగూడ మెయిన్ రోడ్ నుంచి ఒక 300-400 మీటర్స్ అట్లా ఉంటుంది లోపలికి. ఒక 4-5 మినిట్స్ ఉంటుంది అంతే. ఇంకోటి ఏదైతే మెట్రో స్టేషన్ నుంచి మనకి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ మేబీ అట్లా ఉండొచ్చు. అపార్ట్మెంట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉన్న అపార్ట్మెంట్ ఇది. లోపల ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్స్. టోటల్ వచ్చేసి 10 ఫ్లాట్స్ ఉంటాయి. 5 ఫ్లోర్స్ 10 ఫ్లాట్స్. ప్రీమియం 3 BHK ఫ్లాట్స్ ఇవి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1951 ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్స్ ఇవి. 7,500 ప్రైస్ అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. కార్ పార్కింగ్కి వచ్చేసి మళ్ళీ ఒక 5 lakhs ఉంటుంది. ఇందులో లిఫ్ట్, జనరేటర్, సీసీటీవీ, సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా కామన్గా అన్ని ఏరియాస్లో, అన్ని ప్లేసెస్లో, అన్ని అపార్ట్మెంట్స్లో కొత్తగా వచ్చే అన్నిటిలోనూ ఉండేటివే. కార్ పార్కింగ్ అది బాగుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి రెరా అప్రూవ్డ్ ఉంది. ఇది బ్యాంక్ లోన్ అయితే మనము ఈజీగా అప్రూవల్ వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం ఈ లిఫ్ట్లోంచి వచ్చాము. లిఫ్ట్లోంచి రాగానే ఇది కారిడార్. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్. రెండు కూడా 3 BHK ఫ్లాట్స్ ఇవి. ఒకసారి మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ చూపిస్తాను. ఇది కారిడార్ యావరేజ్గా ఒక 7 feet 8 feet అట్లా ఉంటుంది. ఇవి స్టెప్స్ ఇవి కిందకి వెళ్ళడానికి. ఇదంతా కారిడార్. అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్కి 2 ఫ్లాట్స్, ఒకటి ఈస్ట్ ఫేసింగ్, ఒకటి వెస్ట్ ఫేసింగ్. రెండు కూడా 3 BHK ఫ్లాట్స్ ఇవి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్. ఇది ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి హాల్. ఇది వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. హాల్లో ఒక బాల్కనీ ఒకటి వచ్చింది. ఇవి రైలింగ్ అవంతా కంప్లీట్ అయినాయి. ఇక్కడ ఇటు సైడ్కి వస్తే ఇదొక బెడ్రూము, ఇది కిచెన్. ఇటు సైడ్ ఇటు లోపలికి స్ట్రైట్గా ఇదొక మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తా ఒకసారి. ఫస్ట్ ఇది ఒక విండో వచ్చింది. లైటింగ్ అయితే ఫుల్ లైటింగ్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్. ఇది అవి ఇంటర్నల్గా అన్నీ కంప్లీట్ అయింది. దీనికి పవర్ అది ఏమి అంటే ఇంకా ఇంటీరియర్ అది ఏమి కంప్లీట్ కాలేదు. ఇంటీరియర్తో కాదు, ఇది జస్ట్ ఓన్లీ ఫ్లాట్ వర్కే. ఇంటీరియర్ మనం చేయించుకోవాలి. ఇది క్లాజెట్, ఏదైనా స్టోర్ కోసం అంటే క్లాజెట్. ఇది బాగుంది, స్పేషియస్గా ఉంది. ఇది దగ్గర ఒక 12/15 సంథింగ్, మేబీ కొంచెం ఎక్కువ అట్లా ఉండొచ్చు. ఈ బెడ్రూమ్లోంచి బయటకు రాగానే మనకి రైట్లో కిచెన్ ఉంటుంది. ఇది కిచెన్. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది. మేబీ ఇది కూడా ఒక 12/12 అట్లా ఉండొచ్చు. ఇది ఇంత బేస్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఇంటీరియర్స్ అసలు ఏమి లేవు. కబోర్డ్స్ కానీ ఇంటీరియర్స్ అయితే ఏం చేయించలేదు. ఇవంతా రెడీ చేసి ఉంచారు. ఇది బయటకి వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా కూడా పెద్దగానే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ బాల్కనీ నుంచి వాష్ ఏరియా. వాష్ ఏరియా నుంచి ఇది కిచెన్లోంచి బయటికి రాగానే మనకి లెఫ్ట్లో మాస్టర్ బెడ్రూమ్ ఒకటి మీకు చూపించాను. ఇప్పుడు మళ్ళీ మనం హాల్లోకి వస్తాము. హాల్లో బాల్కనీ ప్లస్ ఇదొక బెడ్రూము. ఇటు బాల్కనీ సైడ్ ఒకసారి చెక్ చేద్దాము. బాల్కనీ కూడా పెద్దగా ఉంది. ఇది ఏం చిన్నగా ఏం లేదు. ఇది బాల్కనీ. ఈ అపార్ట్మెంట్కి సెట్ బ్యాక్ కూడా పెద్దగానే ఉంది. ఇది దగ్గర ఒక 10 feet ఎంతో ఉండొచ్చు సెట్ బ్యాక్. అదే స్పేషియస్గా ఉంది. వెనక కూడా స్పేషియస్గా ఉంది. ఈ బాల్కనీకి రైలింగ్ అది చేయించేశారు ఆల్రెడీ. గ్లాస్ అదంతా ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది హాల్లోంచి మళ్ళీ ఇదొక సెకండ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లోకి ఒకసారి వెళ్దాం. వెళ్ళగానే ఇందులో మనకి బెడ్రూమ్ కూడా పెద్దగా ఉంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్. దీనికి
కంప్లీట్ అయిపోయింది. ఇదంతా స్విచ్ బోర్డ్స్ అయితే రెడీ ఉన్నాయి. కరెంట్ అయితే ఇంకా కంప్లీట్ రాలేదు. ఇదంతా ఫాల్ సీలింగ్ ఏం రెడీ లేదు. కనెక్షన్స్ అయితే అన్నీ రెడీ ఉన్నాయి. మనకి నచ్చినట్టు మనం చేయించుకోవాలి అంతే అట్లా. ఇదొక థర్డ్ బెడ్రూమ్. ఇది కూడా వన్స్ ఇది లోపలికి రాగానే ఇదొక అటాచ్డ్ బాత్రూమ్. ఇదంతా బెడ్రూమ్. ఇది కూడా 12x12 సంథింగ్ అట్లా ఉండొచ్చు. దీనికి ఒక బాల్కనీ పెద్దగా వచ్చింది. బాల్కనీ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది మేబీ 6x6 అట్లా ఉండొచ్చు, లేదంటే 6x5 అట్లా ఉండొచ్చు. ఇది రోడ్. దీనికి జనరేటర్ అది ఉన్నది యాక్చువల్గా. ఈ రోడ్ కూడా పెద్దగానే ఉంది. అంతా అపార్ట్మెంట్స్ ఇది చుట్టుపక్కల గ్రీనరీ అది బాగుంది. ఇక్కడ ఈ బాల్కనీలోంచి మనం ఇట్లా లోపలికి రాగానే ఇది బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. దానికి ఈ గ్లాస్ పార్టీషన్ అయితే పెట్టారు. నెట్ కూడా ఉంది. నెట్ 2 ఉన్నాయి మనకి. ఇది అంటే మనం ఎలా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు ఈ బాల్కనీని. అంటే మీన్స్ ఏదైనా సిట్అవుట్ లాగా ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ బాగుంది ప్లేస్. బెడ్రూమ్లోంచి మనం బయటకు రాగానే ఇది హాల్. మళ్ళీ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది 3 BHK ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్. సైజ్ వచ్చేసి 1951 SFT ఉన్న ఫ్లాట్. ఈ 2 కూడా 1951 SFT ఉన్న ఫ్లాట్స్. ఇవి 2 కూడా. ఇది మనకి ఒక గ్రీనరీ లాగా కనిపిస్తుంది కదా. ఇదంతా హబ్సిగూడ ఏరియా. అంటే మనకి కొంచెం యూనివర్సిటీకి సంబంధించిన స్పేస్. గ్రీనరీ ఎప్పుడు ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉండే ఏరియా ఇదంతా. ఏం డిస్టర్బెన్స్ ఉండదు, సైలెంట్గా ఉంటుంది, నీట్గా డీసెంట్గా ఉంటుంది. 1951 SFT కాబట్టి చాలా పెద్దగా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయి. ఇది మనం ఇందులోంచి ఇప్పుడు బయటకు రాగానే వెస్ట్ ఫేసింగ్ నేను ఒకసారి మీకు చూపిస్తాను. లోపలికి రాగానే మనకి ఇదొక బెడ్రూము, అది కిచెన్, ఇదొక బెడ్రూమ్. ఓకే, అదొక బాల్కనీకి మళ్ళీ అదంతా గ్లాస్ రైలింగ్ అంతా వచ్చేసింది అదంతా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీకు ఈ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. లోపలికి రాగానే మనకి ఇదంతా పెద్ద బెడ్రూమ్. అటాచ్డ్ బాత్రూము. ఇదంతా మళ్ళీ క్లాజెట్, ఏదైనా బట్టలు అవి పెట్టుకోవడానికి స్టోరేజ్ కోసము. ఇది బాత్రూమ్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మనకి నచ్చినట్టు మిగతావన్నీ ఏదైనా ఎలా కావాలనుకుంటే అట్లా కంప్లీట్ చేయడానికి ఇది ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక విండో వచ్చింది. అది కూడా వెంటిలేషన్ బాగుంది. ఇందులోంచి మనం బయటకు రాగానే మనకి ఇది హాల్. అదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము. ఇప్పుడు మనం చూసింది మాస్టర్ బెడ్రూమ్ అంటే 3 BHK కదా. అందులో ఒక బెడ్రూమ్ చూసాము. ఈ బెడ్రూమ్ పక్కకే కిచెన్ ఉంది. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది. కిచెన్లో మనకి ఇది ఎవ్రీథింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అంతా పెద్దగానే ఉంది కిచెన్ స్పేస్. కానీ కిచెన్ కానుకొని ఇదొక బాల్కనీ. ఇది వాష్ ఏరియా. వాషింగ్ మెషిన్ కోసము అవన్నీ స్పేస్ అయితే బాగానే ఉంది. దీని పక్కన సెట్ బ్యాక్స్. ఈ కింద కనిపిస్తుంది జనరేటర్. అపార్ట్మెంట్కి సంబంధించిన జనరేటర్. ఈ వాష్ ఏరియాలోంచి కిచెన్లోంచి మళ్ళీ మనకి ఈ హాల్లోకి వస్తాము. హాల్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఆల్రెడీ చూసాము. ఇదొక బెడ్రూము. ఈ బెడ్రూమ్ ఒకసారి వెళ్దాము. ఇందులో కూడా ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి వచ్చింది. ఇదంతా బెడ్రూము. స్విచ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఒక విండో ఒకటి వచ్చింది. ఇటు సైడ్ మనకి రోడ్ వస్తుంది. ఇది యాక్చువల్గా ఇదంతా కంప్లీట్ చేస్తారు. గ్లాస్
మెష్, ఈ విండోస్ కూడా ఐరన్వి వీల్స్ అనుకుంటా అవి మొత్తం కంప్లీట్ చేసి ఉంచేస్తారు. ఇంటీరియర్ మనకు నచ్చినట్టు చేయించుకోవాలి. ఫాల్ సీలింగ్ అది కూడా కంప్లీట్ కాలేదు, మనకి ఎట్లా కావాలంటే అట్లా చేయించుకోవాలి. ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్లో లోపలికి రాగానే మనకి ఇది ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. దెన్ ఇది ఒక బాల్కనీ. ఆల్రెడీ ఇంతకుముందు మనం వేరే బెడ్రూమ్లో చూసిన బాల్కనీ లాగే ఇది సేమ్ అదే సైజ్. ఇది పెద్దగా ఉంది. ఇది కూడా ఎంత గ్లాస్ రైలింగ్ ఎంత బాగున్నాయి. ఇదంతా సెట్ బ్యాక్స్ మళ్ళీ అపార్ట్మెంట్కి సంబంధించిన సెట్ బ్యాక్. ఇది ఇక్కడ ఒక గేట్ ఉంది, అక్కడ ఒక గేట్ ఉంది. 2 గేట్లు ఉన్నాయి కార్లు లోపలికి బయటికి రావడానికి. ఇది వచ్చేసి రోడ్. ఇది ఇంత అపార్ట్మెంట్స్ ఇవి. ఈ బాల్కనీలోంచి లోపలికి రాగానే ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లోంచి ఇక్కడ ఒక విండో ఒకటి వచ్చింది, ఇది పెద్దది. మళ్ళీ ఇందులోంచి మనం బయటకు రాగానే ఇది ఒక హాల్కి సంబంధించిన బాల్కనీ. ఇది బాల్కనీ కూడా పెద్దగానే వచ్చింది. ఇది ఎంత బాగుంది. అది ఎంత స్టీల్ రైలింగ్. ఇది మీకు ఆల్రెడీ చూపించాను కదా, అక్కడ ఉన్నది అది జనరేటర్, అది పవర్ జనరేటర్. ఇది సెట్ బ్యాక్. ఇది అపార్ట్మెంట్ చుట్టూరు ఉన్న సెట్ బ్యాక్. ఇది ఇందులో ఉన్న ఈ అపార్ట్మెంట్లో టోటల్ 10 ఫ్లాట్స్ ఉన్నాయి. 5 ఫ్లోర్స్లో ఉన్న అపార్ట్మెంట్ ఇది. ఇందులో మనకి ఆల్రెడీ అన్నీ కంప్లీట్ అయినాయి. ఒక 2-3 మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి ఫ్లాట్స్. సైజ్ వచ్చేసి 1951 ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్స్ ఇవి. ఇందులో మనకి 2 కూడా 3 BHK ఫ్లాట్స్ ఇవి. మన అప్సిగూడ మెయిన్ రోడ్ నుంచి ఒక 300 మీటర్స్, చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉంటాయి ఇవి. 300 మీటర్స్ అట్లా ఉంటుంది. మెట్రో స్టేషన్కి ఒక 1 కిలోమీటర్ 1.5 అట్లా ఉండొచ్చు అనుకుంటా. ఇంకొకటి ఏదైతే రామంతపురం మెయిన్ రోడ్డుకి, అప్సిగూడ మెయిన్ రోడ్డుకి ఒక 300-350 మీటర్స్ అట్లా ఉంటుంది. ఏదైతే మెట్రో స్టేషన్కి అయితే మనకి ఒక 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా కావాలంటే ఒకసారి కాల్ చేయండి. ప్రైస్ వచ్చేసి ఎస్ఎఫ్టీకి వచ్చేసి 7,500 ఉంది. కార్ పార్కింగ్కి సపరేట్గా మళ్ళీ ఒక 5 lakhs అట్లా ఉన్నది. సీసీ కెమెరాస్, ఇంకా సెక్యూరిటీ, అవన్నీ కామన్గా జనరల్గా అన్ని ప్లేసెస్లో ఉండేది ఇవి. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఇది రెరా అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్ట్. ఇది జిఎస్టీ అయితే ఏం లేదు దీనికి. కార్ పార్కింగ్ కూడా స్పేషియస్గా ఉంది, ఆల్రెడీ మీకు చూపించాను కింద. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్స్ ఇవి 2 కూడా 3 BHK ఫ్లాట్స్ ఇవి. 1951 ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్స్ ఇవి. మనకి ఇక్కడ దగ్గరలో అంటే సెయింట్ జోసెఫ్ స్కూల్ ఒకటి ఉంది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది, సెయింట్ జోసెఫ్ స్కూల్ అట్లా దగ్గరలో ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ మెట్రో స్టేషన్ కూడా దగ్గరలోనే ఉంది. గ్రీనరీ అది బాగుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఏమీ అంటే నాయిస్ అట్లా ఏమి ఉండదు. బాగుంది అపార్ట్మెంట్ అయితే. ప్రైస్ అయితే 7,500 ఉంది. ఇది టోటల్ చూసుకుంటే మనకి 1 crore 50 lakhs చేంజ్ అట్లా అవుతుంది, ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్తో. అట్లా ఏదైనా నెగోషియేషన్ అయితే ఉంటుంది డెఫినెట్గానే. ఒకసారి మనకి నచ్చింది, బాగుంది అనుకుంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా కావాలంటే ఒకసారి కాల్ చేయండి. 9985062959 రియల్ ప్రాపర్టీ. స్టెప్స్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇవి స్టెప్స్. ఇవి స్టెప్స్ దగ్గర కూడా ఇది గ్లాస్ ఒకటి డోర్ వచ్చింది, క్లోజ్ చేశారు, వెంటిలేషన్ కోసం అయితే పెట్టారు. స్టెప్స్ నుంచి ఇట్లా వస్తే మనకి ఇట్లా మనం లిఫ్ట్ నుంచి వస్తే అట్లా వచ్చాం మనం లిఫ్ట్లోంచి. మళ్ళీ కింద లిఫ్ట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తా కార్ పార్కింగ్ అది ఎట్లా ఉందో. మీకు చాలా స్పేషియస్గా ఉంది కార్ పార్కింగ్ అయితే, బాగున్నాయి. అంటే 10 ఫ్లాట్స్కి 10 కార్స్ స్పేస్ ఉండే.
ఇదంతా ఇదొక గేటు ఆల్రెడీ మీకు పైనుంచి చూపించే కదా, ఇదొక గేటు. అటు సైడ్కి ఇంకొక గేట్ ఉంది. కార్ పార్కింగ్ దానికి నెంబర్స్ ఆల్రెడీ పెట్టేశారు ఇక్కడ. అటు సైడు ఇటు సైడు ఇక్కడ అటు సైడ్ ఒక 5 కార్స్ వస్తాయి, ఇటు సైడ్ ఒక 5 కార్స్ వస్తాయి. మేబీ ఈ ప్లేస్లో బైక్ పార్కింగ్ అట్లా రావచ్చు. ఏదైతే జనరేటర్ అని చెప్పానో ఇది జనరేటర్. ఇది గ్రీనరీ కానీ సెట్ బ్యాక్స్ కానీ అపార్ట్మెంట్ స్పేస్ కానీ చాలా బాగుంది. ఇది పిల్లర్స్ కూడా కొంచెం మరీ దగ్గర లేవు, దూరంగా ఉన్నాయి. ఈవెన్ కారు ఏదన్నా తీయాలన్నా ఈజీగా తీసేయచ్చు మనం బయటికి. ఈ మధ్యలో ఎక్కువ పిల్లర్స్ ఏం లేవు. ఒక పిల్లర్కి ఇంకో పిల్లర్కి డిస్టెన్స్ ఎక్కువ ఉంది. బాగుంది, బాగా యూస్ చేస్తారు ఇందులో. ఇది సైడ్కి అపార్ట్మెంట్ సైడ్కి ఉన్న సెట్ బ్యాక్. ఇది కూడా బాగానే పెద్దగా ఉన్నాయి. చుట్టూ 3 వైపులా వచ్చింది, ఒక సైడ్ రోడ్ వచ్చింది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఏదైనా చూడాలి అనుకుంటే నాకు ఒకసారి కాల్ చేయండి. థ్యాంక్ యూ.